హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్గోల్ అరోమా. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే వీడియోస్ పోస్ట్ చేయలేకపోయానండి, కొంచెం టైం పట్టింది నాకు. ఇక్కడ నేనైతే ఇవాళ మంచి ఎమ్మీ రెసిపీ అయితే చూపిస్తున్నాను. అది చికెన్ ఫ్రై అండి. నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో చిన్ని స్టెప్స్తో చూపిస్తానండి. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేస్తే మీ ఇంటిల్లి పాది నుండి మీకైతే మంచి అప్రిషియేషన్ వస్తుందండి. మీరైతే ట్రై చేయండి. ఇక్కడ నేనైతే చికెన్ 2 kgs తీసుకున్నాను. అది శుభ్రంగా కడిగేసుకొని అందులో కొంచెం ఉప్పును, రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు అయితే వాడుతున్నానండి. రాళ్ళ ఉప్పు వేయటం వల్ల చికెన్కు ఉన్న టేస్ట్ అయితే ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇట్లా ఒకసారి కలిపేసుకొని మనమైతే ఫ్లేమ్ ఆన్ చేసేసుకొని దీన్ని ఒక 10 minutes లేదా 15 minutes హై ఫ్లేమ్లో ఉడికించండి. అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి అది చక్కగా ఉడికిపోతుందన్నమాట. మనకి ఇక్కడ ఒక 50% అట్లా ఉడికితే సరిపోతుందండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. అప్పటి వరకు మనం ఉడికిస్తే హై ఫ్లేమ్లో పెడితే త్వరగా ముక్క చిదిరిపోకుండా త్వరగా ఎన్హాన్స్ అవ్వటానికి మంచి టేస్ట్తో ఉంటుందన్నమాట. వాటర్ కూడా త్వరగా ఎవాపరేట్ అయిపోతాయండి. లో ఫ్లేమ్లో పెట్టి అస్సలు చేయొద్దు. హై ఫ్లేమ్లో పెట్టి మధ్యలో చూస్తూ ఒకసారి అటు ఇటు కదుపుతూ ఉండాలి. నేనైతే షిఫ్ట్ చేశానండి పక్క బర్నర్కి. ఇక్కడ నేనైతే తాలింపు పెట్టేస్తున్నాను. ఇక్కడ సరిపడా ఆయిల్ తీసుకున్నానండి. 4 నుండి 6 స్పూన్ల వరకు. 2 kgs చికెన్ కాబట్టి ఆ మాత్రం ఆయిల్ పడుతుంది. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మెంతి పొడి కొంచెం పసుపు కూడా వేసేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, గ్రీన్ చిల్లీ వేసేసానండి. ఉల్లిపాయలు నేను 6 లేదా 7 ఉల్లిపాయలు తీసుకున్నాను. చిన్నవండి, మీడియం సైజ్ కాదు. మీడియం సైజ్ అయితే ఒక 4 లేదా 3 తీసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని ముందుగా అవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక ముందుగా ఉడకబెట్టిన చికెన్ కూడా వేసేసి ఒకసారి కలిపేయండి. దాంట్లో జస్ట్ కొంచెం వాటర్ ఉంటాయి కదండి, అవి కూడా మొత్తం ఆపరేట్ అయ్యేంత వరకు ఒక 6 లేదా 7 minutes హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే ఆ కొంచెం వాటర్ కూడా ఎవాపరేట్ అవుతాయి. ఇక్కడ నేను గరం మసాలా వేసానండి. గరం మసాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీ టేస్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అనమాట. ఆ గరం మసాలా ఏంటంటే చెక్క, లవంగ, ఇలాచీ అండి. ఈ 3 ఇవి ఎలా తీసుకుంటారంటే మీరు చెక్క ఒక 100 గ్రాములు తీసుకుంటే ఇలాచీ, లవంగా 50 grams తీసుకోండి. చెక్క ఎక్కువ మోతాదులో ఉండేటట్టు తీసుకొని ఒక్క స్పూన్ వేసుకున్న సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఒక 3 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు వేసాను. ముందుగా వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడిగంటిపోయి మాడే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. కొంచెం చికెన్ ఫ్రై అయ్యాక మధ్యలో వేయండి. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు 2-3 minutes వేయించుకొని ఇక్కడ నేను కొంచెం ధనియాల పొడి, కారం కూడా వేస్తున్నానండి. 2 వేసేసుకొని మనకు సరిపడా కారం చూసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి గరం మసాలా కూడా ఘాటుగా ఉంటుందండి. సో కారం చూసుకొని వేసుకోండి. మీ స్పైసెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఎక్కువ చికెన్లో ఉండే బ్యాక్ పార్ట్, బోన్స్ తీసుకుంటే ఈ చికెన్ ఫ్రై ఇంకా సూపర్ ఉంటుందండి. ఎక్కువ శాతం ఫ్లెష్ కాకుండా బోన్స్తో మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నేను ఫైనల్గా ఇంకొంచెం గరం మసాలా చల్లుతున్నానండి. అలానే కరివేపాకు, కొత్తిమీర జల్లేసుకొని కలపాలి. దీన్ని ఇంకొక 10 minutes లేదా ఒక 5 minutes లేదా అలా ఫ్రై చేస్తూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు అవి మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయండి. పైన చాలా క్రంచీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట ముక్క. అసలు ఇంకా ఏ అవసరం లేదండి. ఇంకా పక్కన రసం కానీ సాంబార్ కానీ లేకుండా ఒట్టి ఆ గ్రేవీ మొత్తానికి అన్నం కలిసిపోద్ది అనమాట. అంత బాగుంటుంది. చూసారు కదండి, ఒక 5-10 minutes తర్వాత మన ఎమ్మీగా ఉండే చికెన్ ఫ్రై అయితే సూపర్ ఉంటుంది. జస్ట్ ఒక 10 minutes ఉడికించుకుంటే మంచి టెండర్గా ఉంటుంది అనమాట ముక్క. పచ్చిది వేసి చేసేదానికంటే కూడా ఇలా ఉడకబెట్టి చేసుకోవటం వల్ల చికెన్ ఫ్రై సూపర్గా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా నేను వేసిన గరం మసాలా అయితే మీరు వేసి చూడండి. బాగా స్పైసీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకైతే తప్పకుండా నచ్చుతుందండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, రోటీలోకి కానీ ఎందులో కన్నా సూపర్గా ఉంటుందండి. నార్మల్గా తిన్నా సూపర్ ఉంటుంది అనమాట. ఏదన్నా మంచింగ్ కింద సూపర్ ఎమ్మీగా చాలా స్పైసీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేనైతే ఇట్లా ఒక
2-3 మినిట్స్ ఇంకొంచెం ఫ్రై చేస్తున్నానండి. మంచి గ్రేవీ రావటానికి. మనం అనియన్స్ వేసాం కదా! దానివల్ల మంచి గ్రేవీ వస్తుంది. చూసారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత బావుందో. తినటానికి కూడా చాలా బావుంటదండి. చాలా స్పైసీగా, యమ్మీగా ఉంటది. మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. మీ ఫ్యామిలీ వాళ్ళైతే ఖచ్చితంగా మీకు ఫిదా అవ్వాల్సిందే అండి. అంత బావుంటదనమాట. ఎందుకు ఇంతసేపు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. ఒకసారి ఫ్రై అయితే చేసుకొని మీకైతే ఎలా కుదిరిందో ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. మీరు నిజంగా అండి, నిజంగా అంటే నిజంగా అంత లవ్లీగా ఉంటుంది. అంత యమ్మీగా, అంత కమ్మగా ఉంటదనమాట ఫస్ట్ అయితే. కొంచెం పిల్లలకైతే స్పైసీ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటది. పెద్దోళ్ళైతే ఈజీగా తినేయొచ్చండి. పిల్లలు కూడా స్పైసీ ఇప్పుడు ఎక్కువేం తింటున్నారులెండి. మరీను తక్కువ అయితే ఏం తినటం లేదు. సూపర్‌గా ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ అయితే ఖచ్చితంగా అయితే కొట్టండి. మరిన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక్కడ చూసారు కదా! నేను ముక్క కూడా నొక్కి చూశానండి. స్పూన్‌తో విరిచి చూశాను. పైన చాలా క్రిస్పీగా, లోపల చాలా మెత్తగా ఉందనమాట. తప్పకుండా అయితే ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.